ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతటా హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు. దేశమంతటా ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ. మరి ఈ రోజు సిసోడియాకు బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ ఇళ్లలోకి పోతే బెయిల్ వచ్చింది? మేము బీజేపీ ఇళ్లలోకి పోయని చెప్తున్నావు. మరి సిసోడియాకు బెయిల్ వచ్చిన దాంట్లో ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము రెండోది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముకైన నిదర్శనం కూడా మేము చెప్పగలుగుతాం. సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారికి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈడీ కేసులో డెక్కన్ హెరాల్డ్. మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో కుమ్ముకైనట్టేనా? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము న్యాయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది కూడా మీరు బీజేపీతో కుమ్ముకైనట్టేనా? చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది. అతను కాంగ్రెస్ పార్టీయే కదా. మరి మీరు కూడా బీజేపీతో కుమ్ముకైనట్టేనా? ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 2, బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శించడం జరిగింది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది. అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం. బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? అంత పెద్ద స్కామ్ 750 కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కొల్లుడు అయినట్టే కదా, నిదర్శనమే కదా. రెండోది, బండి సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో అమృత్ అనే స్కీమ్ ఉన్నది, వాటర్ సప్లైకి సంబంధించింది. అది టోటల్ గా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్. అది కూడా ఈరోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నారు. సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అవుతారు. అతను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తున్నంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్, దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బంధువు చేస్తున్నంటే అది మీ కన్సైల్ ఉన్నప్పుడు ఇంత కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరిద్దరు కొల్లుడు అయినట్టుగా క్లియర్గా. ఈరోజు క్లియర్గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. దానికి బెయిల్ రావడం అనేది వీళ్ళకి కొంత అక్కసు ఎదుగుతున్నారు. తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞతలు కూడా పోయి అంత